ఎట్లుంది పండు? ఈరోజు అయితే చెల్లె రివ్యూ చెప్పిందనమాట. నేనైతే మిర్చీలు చేసినాను అనమాట. మిర్చీలు అంటేనైతే నాకు ఫుల్ ఇష్టం. సో మిర్చీలు అయితే చేసినాం అనమాట. మీలో ఎంతమంది మిర్చీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో నేనైతే మిర్చీలు ఎట్లా చేస్తానో చూపిస్తా చూడుర్రి. ఫస్ట్ అయితే శనగపిండి తీసుకొని అలా ఓమా, కొంచెం సోడా, ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది ఇట్లా ఉండలేకుండా అలా మిక్స్ అయ్యేటట్టు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మొత్తం శనగపిండిని అయితే కలుపుకోవాలి. ఇగో ఇంత కన్సిస్టెన్సీ ఉండేటట్టు అయితే కలుపుకోవాలన్నమాట శనగపిండి. ఇట్లా కలుపుకుంటేనే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ అయితే అది కొద్దిసేపు పక్కకు పెట్టిన తర్వాత మిర్చీలు ఉంటాయి కదా, మిర్చీలు అయితే ఇట్లా చీల్చుకొని పెట్టుకోండి. కొంతమంది చింతపండు, ఉప్పు, కొంతమంది ఆలు కర్రీ అట్లా పెట్టుకుంటారు కానీ అవి ఏవి అవసరం లేదు. అవన్నీ పెట్టుకుంటే టేస్ట్ ఖరాబ్ అవుతుంది. సో మిర్చి అట్లా ఉంటేనే బాగా కలుగుతుంది. నెక్స్ట్ అయితే ఇక ఫర్మెంట్ అయింది కదా కొద్దిసేపు పిండి, ఈ పిండిని అయితే తీసుకొని ఇట్లా మిర్చీలు అయితే ఇట్లా ఇట్లా చీల్చుకొని ఇట్లా చేతులు ఇట్లా పట్టుకొని ఇట్లా ఎత్తేనే అయితే మిర్చి అనేది మంచిగా గోలుతుంది. లేకపోతే లోపల గోలది, టేస్ట్ మంచిగా ఉండదు. ఇట్లా అయితే మంచిగా గోలుతాయి అనమాట. నాకైతే ఇది మమ్మీ నేర్పించింది మిర్చీలు ఇట్లా వేయడం. సో నేనైతే ఎప్పుడు వేసినా వాళ్ళ మధ్యలో కూడా ఏం పెట్టా. సో డైరెక్ట్ ఇట్లా వేసేస్తాం మిరపకాయలు అయితే. అప్పుడే మిరపకాయలు మంచిగా గోలుతాయి అనమాట. లోపల కూడా మొత్తం ఇట్లా గోలుతాయి. మొత్తానికి అయితే మిర్చీలు అయితే అయినాయి అనమాట. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అసలు. ఆ రోజు అయితే అద్దరిపోయింది టేస్ట్ అయితే. సో మీలో ఇంట్లో ఎంతమంది చేస్తారో చెప్పుర్రి. ఇట్లా ఉల్లిగడ్డల ధనియాల పొడి వేసుకొని మిర్చీల మధ్యలో పెట్టుకోవాలి. సబ్స్క్రైబ్.